వంకాయ బంగాళదుంప టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. బంగాళదుంపలు ఒక 2-3 కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు ఒక 4-5 కట్ చేసి పెట్టుకోండి. వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని చిటపట్లాడమండి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కోసుకొని వేసుకోండి. 2 ఉల్లిపాయలండి. 2 ఉల్లిపాయలు కూడా ఇలా క్యూబ్స్గా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోండి. ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి. ప్లేట్ పెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత 4-5 టమాటాలు క్యూబ్స్గా కోసుకుని వేసుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం క్యూబ్స్గా కోసి పెట్టుకున్నటువంటి ఆలు కూడా ఉన్నాయి కదండి, బంగాళదుంపలు, అవి కూడా వేసి కలుపుకోండి. ఈ 2-3 తీసుకున్నానండి ఆలు. టమాటాలు అయితే 4-5. వంకాయలు వచ్చి 1/2 కేజీ తీసుకోవాలండి. చూడండి మగ్గింది. ఇలా చూడండి, ఇలా మగ్గింది లేదా ఇలాగా అట్లగడతో ఆలుని స్మాష్ చేసి వస్తే మీకు అర్థమైపోతుంది. 1/2 కేజీ వంకాయలండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నవి. అవి కూడా వంకాయలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలండి. మూతపెట్టి మగ్గించుకోవడం వల్ల ఈవెన్గా అన్నీ వేగుతాయండి. మనకు రుచికి తగినంత కారం, ధనియాల పొడి వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకొని కింద నుంచి పైదాకా మొత్తం అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5-15 నిమిషాలు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. వంకాయ బంగాళదుంప టమాటో కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే అండి, వేడివేడిగా వంకాయ టమాటో బంగాళదుంప కర్రీ రెడీ. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. చాలా నచ్చితే లైక్ చేయండి.